హర్ హర్ మహాదేవ శంభో శంకర. విధాత టీవీ ప్రేక్షకులకు కాళభైరవుని అనుగ్రహంతో, రాజమాతాంగీదేవి అనుగ్రహంతో, ఆయురారోగ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మనం మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని వివరించుకుందాం. పాల్గొన పౌర్ణమి మార్చి నెల 24వ తేదీ ఆదివారం ప్రదోష వేళలో మన పీఠంలో రాజశ్యామల సహిత కాళభైరవ హోమం జరుగుతుంది. ఇది పరోక్షంగా జరిగేటువంటి కార్యక్రమం. ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా ఈ హోమంలో పాల్గొని మీరు బాధా విముక్తులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ హోమం జరిగిన తర్వాత మీకు అన్నప్రసాద సేవ ఎప్పట్లాగే జరుగుతూ ఉంది. మీ భక్తులు ఇచ్చినటువంటి కానుకతో ఈ హోమంలో పాల్గొనే భక్తులు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు తప్పకుండా వివరాలు తెలియజేయబడతాయి. ముఖ్యంగా చాలామంది సగం చూసి మళ్ళీ మాకు కాల్ చేయటమో లేకపోతే మెసేజ్ పెట్టడమో జరుగుతుంది. ఏమిటంటే రెమెడీస్ ఏమిటి గురువు గారని. నేను రెమెడీ ఏ మంత్రం చదువుకోవాలో ఆఖరిలో విశ్వగురు సక్సెస్ మంత్రాలను ఇవ్వటం జరుగుతుంది. అవి చదవండి. నిజానికి అవి చదివిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మీరు చివరి వరకు చూడండి. మీరు కూడా ఆనందంగా హాయిగా జీవించండి. అలాగే ఇంతకాలం నన్ను ఆదరిస్తూ మీ అందరూ ఎంతో అభిమానంగా, ఆప్యాయతగా, ప్రేమగా నన్ను చూసుకుంటున్నారు. మీ అందరికీ నేనేం చేయగలను అంటే ఒక ఆలోచన అయితే వచ్చింది. చాలామంది చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్య యువకులు ఇటు లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, ఏ పెళ్లి చేసుకున్నా వీరి మధ్య అవగాహన లోపంతో తొందరగా విడిపోవటం జరుగుతుంది. అయితే మీరందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి. మన భారతీయ సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి మనకి ఋషులు అందించారు. ముఖ్యంగా అర్ధనారీశ్వర తత్వం, శివపార్వతులు, పార్వతీ పరమేశ్వరుడు. శివుడు ఎందుకు అర్ధభాగాన్ని ఇచ్చాడు, ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటే మీ మధ్య కళతలు రావు, కలహాలు రావు, కన్నీళ్ళు ఉండవు. ఎప్పుడూ కూడా మీ మొహంలో చిరునవ్వే ఆనందమే. అందుకే త్వరలో మన భైరవ శక్తి ఛానల్లో దీని గురించి నేను వివరాలు చెప్తాను. అలాగే ఇంకా మంచి విషయాలను నేను మాట్లాడబోతున్నాను భైరవ శక్తి ఛానల్లో. మీరు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం, అలాగే దీనికి సంబంధించి ఈ అర్ధనారీశ్వర ప్రోగ్రాం కూడా మన పీఠంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఆహ్వానితులే. ఆ వివరాలు కూడా భైరవ శక్తి ఛానల్లో చెప్పబడుతుంది. మీ అందరికీ మరి నేను మరొక మారు భైరవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఇంకొక మాట. మన వీడియోలు మీకు నచ్చుతాయనే భావిస్తాను. ఒక చిన్న లైక్ చేయండి. అలాగే 10 మందికి తెలిసిన వారికి షేర్ చేయండి. మీరు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మకర రాశి మార్చి 16 నుంచి 31 వరకు మకర రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. ఆర్థిక పరంగా చూస్తే కొద్దిగా మెరుగయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు కాస్త ముందుకు కదిలేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే గతంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్లు బ్లాక్ అయిపోతాయి. అవి కొద్దిగా పైకొచ్చి ఏదో కాస్త కూస్తో లాభాలు తెచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో చర్చించడం ద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి డెసిషన్స్ తీసుకోవడం, దానివలన మీరు బాగుపడటం కూడా జరుగుతుంది. దూర ప్రయాణాలు చేసేవారికి అంత అనుకూలంగా ఉంటుంది. గృహ నిర్మాణ ప్రయత్నాల్లో కూడా కదలికైతే వస్తుంది. ఎవరైతే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ఇక రుణ సమస్యల నుంచి కొద్దో గొప్ప రుణ సమస్యల నుంచి బయటపడటం,
మీరు తీర్చుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు తీసుకున్నట్లయితే కాస్త ఉద్యోగాల్లో మార్పులైతే సంభవించే పరిస్థితి ఉంది. అధికారుల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే పని ఒత్తిడి తగ్గడం వలన పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేసుకుంటారు. ఎక్కువగా పని ఒత్తిడి ఉండేటప్పుడు ఏదైనా పక్కన పడేసిన పనులు ఏమైనా ఉంటే అవి మనం మరలా ముట్టుకోలేము. కానీ కాస్త పని ఒత్తిడి తగ్గటం వలన ఆ పెండింగ్లో ఉన్న ఆ పనులన్నీ కూడా పూర్తి చేయగలగటం, అలాగే ఏదైనా ఆఫీసెస్లో కూడా పెండింగ్లో ఉంటే ఆ ఫైల్స్ని కాస్త కదపడం కూడా జరుగుతుంది. అలాగే ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు కానీ ఎవరైనా సరే ఏదైనా కంపెనీ మారాలి అనుకున్నట్లయితే ప్రైవేటు ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు అయితే రానున్నాయి. అలాగే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే మీ మాటే ఒక కొత్త సమస్యగా పరిణమిస్తుంది. ముఖ్యంగా పొలిటీషియన్స్ మరీ జాగ్రత్తగా ఉండాలి. మీ మాట వివాదాస్పదం అవుతుంది, చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే ఖర్చుల విషయంలో మాత్రం తగ్గేదిలే అన్నట్టుగానే మీరు ఉంటారు. మరి ఒక్కసారి గ్రహస్థితిని పరిశీలిస్తే కుజుడు 16 నుంచి 31 వరకు కుంభరాశిలో ద్వితీయ స్థానంలో శని శుక్రులతో కలిసి ఉండటం వల్ల షేర్ మార్కెట్ కాస్త అనుకూలంగా ఉంది. అలాగే వివాహ ప్రయత్నాలు అయితే కలిసి వస్తాయి. కాకపోతే ఎక్కువగా చెడు స్నేహాలు లేకుండా చూసుకోవాలి. మీకు వ్యసనాలు ఉండేటువంటి ఫ్రెండ్స్ నుంచి మాత్రం కాస్త దూరంగా ఉంటే మీకు పర్వాలేదు. అలాగే శుక్రుడు 16 నుంచి 31 వరకు మరలా కుంభరాశిలోనే ద్వితీయంలో ఉంటాడు. దీనివలన మీకు మీ జీవిత భాగస్వామ్యం వలన అంత శుభం జరుగుతుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఇక నూతన ఆభరణాలు కూడా కొనుగోలు చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే బుధుడు 16 నుంచి 25 వరకు మీనరాశిలో తృతీయంలో ఉండటం, రవి రాహువులతో కలిసి ఉండటం వలన కొద్దిగా ఎనిమీస్ అంటే శత్రువులు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఎవరికైనా సరే ఏ ప్రొఫెషన్లో ఉన్న వారికైనా సరే మీకు శత్రువర్గం ఉంటారు. అందులో మీకు నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటపడడానికి మాత్రం మీరు సరైనటువంటి పరిహారాన్ని ఎత్తుక్కోకపోతే ఇబ్బందులు పడతారు. ఎందుకంటే నరదృష్టికి నల్లరాళ్ళైనా పగులుతాయి అంటారు. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు మతిమరుపు కూడా వచ్చేస్తూ ఉంటుంది. సోదరులతో కూడా చిన్నపాటి సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిగా వారితో మాట్లాడేటప్పుడు కూడా వారు చెప్పేది వినటం, ఆ తర్వాత మీరు ఏదైనా నెమ్మదిగా సమాధానం చెప్పండి. లేదు మీ సమాధానం కాస్త హీట్గా పెంచుతుంది అనుకుంటే, హీట్ వాతావరణం వేడెక్కుతుంది అనుకుంటే మీరు మాట్లాడుకుంటా మౌనంగా ఉండి తర్వాత నెమ్మదిగా మీరు చెప్పాలనుకున్నది చెప్తే అంత సర్దుకుంటుంది. అలాగే ఈ బుధుడు మరలా 26 నుంచి 31 వరకు మేషంలోకి చతుర్థంలోకి వెళ్ళి గురుడితో కలిసి ఉంటాడు. ఇది ఏంటంటే ఎవరైనా ఉన్నత చదువుల కోసం విదేశాలు వెళ్ళాలి అనుకునే వారికి మాత్రం అవకాశాలు మెరుగవుతాయి. అలాగే మీ తల్లిగారి ఆరోగ్యం కూడా కాస్త బెటర్ అవుతుంది, ఎవరికైనా సరే మీ మదర్ హెల్త్ ఇబ్బందిగా ఉంటే. ఇక రవి 16 నుంచి 31 వరకు మేనంలో తృతీయ స్థానంలో ఉండటం వలన మీ ఫాదర్ హెల్త్ మీద మాత్రం చాలా దృష్టి పెట్టాలి. అలాగే ఏదో కొద్ది గొప్ప శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి కొద్దిగా ఈ మకర రాశి వారు ఇంకొకటి కూడా ఈ శని ప్రభావం చేత అకారణ వివాదాలు ఉంటాయి. కుటుంబంలో కూడా చికాకులు అయితే కనిపిస్తూ ఉంటాయి. అలాగే శారీరకంగా శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఇంకా సడన్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి పనులు కూడా పెండింగ్లో పడిపోవటం కొన్ని జరుగుతూ ఉంటాయి. అందుకే మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు ఏ గ్రహాలకి పరిహారం చేయాలంటే రవి, బుధ, శని ఈ 3 గ్రహాలకి మీరు పరిహారం చేసుకోవటం, మూగజీవులకు ఆహారం కానీ మంచినీరు కానీ పెట్టడం కర్మ విముక్తి అవుతుంది. సూర్యగ్రహానికి ఓం నమో భగవతే సూర్యాయ నమః ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఆర్ఘ్యం ఇవ్వండి. అలాగే బుధగ్రహానికి ఓం శ్రీం శుభకరాయ సౌం సౌమ్యగుణాయ హ్రీం బుధాయ స్వాహ మరలా చెప్తున్నాను.
ఓం శ్రీం శుభకరాయ సౌం సౌమ్యగుణాయ హ్రీం బుధాయ స్వాహ. అలాగే శనిగ్రహానికి, శని భగవానునికి భగభవ్యాయ విద్మహే మృత్యురూపాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్. ఈ 3 మంత్రాలు కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. ప్రతి రాశి వారి మంత్రాలు కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మంత్రాలు చదువుకొని మంచి రిజల్ట్స్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ భైరవుని ఆశీస్సులతో బాగుండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.